డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క స్మార్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. సో ఈరోజు మనం ఇక నుంచి ఇంతకుముందు మన వీడియోలన్నీ టాలీ రిలీజ్ 2.1 వరకు చేసాం. దాని తర్వాత 3.0, 3.0.1, 4.0 రిలీజ్లు వచ్చినాయి. ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి, చాలా అడ్వాన్స్డ్ రిలీజెస్. కాబట్టి ఇక నుంచి మనం లేటెస్ట్ వెర్షన్ ఎప్పుడు చేసినా లేటెస్ట్ వెర్షన్తోనే, లేటెస్ట్ రిలీజ్లోనే మనం వర్క్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక నుంచి అన్ని వీడియోలు కూడా నేను 4.0 వెర్షన్ రిలీజ్లోనే చేస్తాను. ఇప్పుడు ఆ రిలీజ్లో మనం చేసేటప్పుడు ఇప్పుడు ఇక నుంచి ఆ రిలీజ్లో అన్ని వీడియోలు చేస్తాను. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు టాలీ ప్రైమ్ 1.1, 1.2, 2.1 లోపల అవన్నీ చేసినాను. అప్పుడు చేసిన కొన్ని వీడియోలు మళ్ళీ నేను ఈ యొక్క లేటెస్ట్ రిలీజ్లో మళ్ళీ రిపీట్ చేయబోతున్నాను. సో ప్రస్తుతం మనం ఈరోజు వీడియోలో మన టాలీలో మనం ఎంటర్ చేసినప్పుడు మన డేటా ఉంటుంది. ఆ డేటాకి సెక్యూరిటీని ఏ విధంగా మనం ఏర్పాటు చేయాలి అనేది నేర్చుకుంటాం. నేను స్క్రీన్ షాట్ చేస్తున్నాను. ఆ సెక్యూరిటీని మనం ఎలా ఏర్పాటు చేయాలి, ఆ సెక్యూరిటీ కంట్రోల్ అనేది ఎట్లా చేస్తామంటే, ఇప్పుడు మన డేటాకి సెక్యూరిటీ కంట్రోల్ అనేది రెండు రకాలుగా మనం చేయొచ్చు. రెండు రకాలైనటువంటి సెక్యూరిటీ కంట్రోల్ని ఏర్పాటు చేయవచ్చు. అంటే ఆ రెండిట్లో రెండు చేసుకోవచ్చు, లేదా ఒకటి మాత్రం ఏర్పాటు చేసుకోవచ్చు. మొత్తం మీద రెండు రకాలైనటువంటి యొక్క సెక్యూరిటీ కంట్రోల్ ఉంది. మొట్టమొదటిది వచ్చి టాలీ వాల్ట్ అంటే దానికి మనం పాస్వర్డ్ సెట్ చేయాలి. ఓన్లీ పాస్వర్డ్, టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఆ టాలీ వాల్ట్ పాస్వర్డ్ని మనం సెట్ చేసినట్లయితే అప్పుడు మన యొక్క చూడండి, ఇంట్లో మన యొక్క ఈ టాలీ ప్రైమ్లో మనకి ఈ సెలెక్ట్ కంపెనీ పేజ్, దీన్నే మనం చూడండి డేటా అంటుంది చూడండి, దీన్నే డేటా ఫోల్డర్ అంటాం, దీన్నే డేటాబేస్ అని కూడా అంటాం. సో మన సెలెక్ట్ కంపెనీ పేజ్లో మన యొక్క కంపెనీస్ లిస్ట్ ఉంటుంది, దీన్నే డేటాబేస్ అంటాం. అందువల్ల వీటిలో ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ డేటాబేస్లో ఉండే కంపెనీలకు మనం ఈ యొక్క టాలీ వాల్ట్ పాస్వర్డ్ గా సెట్ చేసినట్లయితే మన యొక్క డేటా మొత్తం కాకుండా ఈ కంపెనీ యొక్క పేరు మెయిన్గా, ఈ కంపెనీ నేమ్ అనేది ఎవరికి తెలియకుండా ఈ కంపెనీ నేము ఎన్క్రిప్ట్ అయిపోతుంది. అంటే ఈ కంపెనీ నేము పేరు తెలియకుండా ఎవరికి, ఓన్లీ ఆ కంపెనీ నేమ్ వచ్చి స్టార్స్ రూపంలో, ఎన్క్రిప్షన్ రూపంలో మనకు కనబడుతుంది. ఇప్పుడు ఏదైనా సరే తీస్తే సో ఎన్క్రిప్ట్ రూపంలో కనబడుతుంది, పేరు తెలియదు. ఈ యొక్క ఐడి నంబర్, ఈ నంబర్ మాత్రమే ఉంటుంది. అలాగే రైట్ సైడ్ లో పీరియడ్ ఉంది, ఆ పీరియడ్ కూడా అసలు కనపడదు. అలాగే నంబర్ మాత్రమే ఉంటుంది, పేరు ఉంటుంది కానీ మనకి పేరు కనపడకుండా ఎన్క్రిప్షన్ రూపంలో స్టార్స్ రూపంలో ఉంటుంది. సో పేరు స్టార్స్ రూపంలో ఎన్క్రిప్ట్ అయిపోతుంది, నంబర్ మాత్రమే ఉంటుంది, పీరియడ్ ఉండదు. అప్పుడు మనం ఈ నంబర్ని మనం ఏం చేయాలంటే, అప్పుడు ఇలా టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడు ప్రతి నంబర్కి ఏ నంబర్కి ఏ కంపెనీ ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ప్లస్ ఏ కంపెనీకి అంటే ఏ నంబర్కి ఏ కంపెనీ, ప్లస్ ఆ కంపెనీకి మనం ఏం పాస్వర్డ్ని సెట్ చేసామనే మనం దాన్ని నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇంకా డేటాని మనం యాక్సెస్ చేయలేము. ఆ కంపెనీ అంతవరకు ఇంకా ఓపెన్ కాదు. ఆ పాస్వర్డ్ ఇస్తేనే ఆ కంపెనీ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇంకా ఆ కంపెనీ ఓపెన్ కానందువల్ల మనకి డేటా మొత్తం లాస్ అయితే ఇంకా కంపెనీని మనం మర్చిపోవడమే. అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు ఒకే కంపెనీ అనుకోండి, ఒక కంపెనీకి మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ పెట్టాము, ఒకే కంపెనీ కాబట్టి ఒకటే పాస్వర్డ్, మనం ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవచ్చు. అలా కాకుండా సపోజ్ చాలా కంపెనీలు ఉన్నాయి, అన్ని కంపెనీలకి మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ని సెట్ చేసామంటే ఈ నంబర్ వారీగా ఏ కంపెనీ, ఇప్పుడు ఒకటే అనుకోండి, ఇది ఫస్ట్ది ఒక నంబరే ఒకటి కంపెనీ గుర్తుపెట్టుకోవచ్చు. కానీ చాలా ఉన్నప్పుడు ఏ నంబర్కి ఏ కంపెనీ, ప్లస్ ఏ కంపెనీ కంటే ఏ నంబర్కి ఏ కంపెనీ, ప్లస్ దానికి ఏ పాస్వర్డ్ సెట్ చేసాం తెలియదు. కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి, లేకపోతే అది ఎన్క్రిప్ట్ అయిపోతే మనకు తెలియదు, మనకి ఇంకా దాన్ని ఓపెన్ చేయలేము. సో ఇప్పుడు మనం ఏ విధంగా మనం చేయాలి, దీంట్లో మనం నేర్చుకుంది ఏంటంటే, ఇప్పుడు
టాలీ వాళ్ళ సెట్ చేస్తాం, ముందు సెట్ చేస్తాం కదా, ఎలా సెట్ చేయాలి నేర్చుకుంటాం. సెట్ చేసిన తర్వాత మనం ఎప్పుడన్నా కావాలంటే దాన్ని పాస్వర్డ్ ఒకటే కదా, పాస్వర్డ్ని మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని ఆల్టర్ అంటాం. ఆల్టర్ చేయడం వల్ల చేంజ్ చేయడం అంటే, సో ఆ పాస్వర్డ్ని మనం చేంజ్ చేయొచ్చు. అలా చేయాలంటే ఈ యొక్క టాలీ వరల్డ్ పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేయాలి, ఎలా ఆల్టర్ చేయాలి, రెండు. ఫస్ట్ సెట్ చేయడం, రెండవది ఆల్టర్ చేయడం, రెగ్యులర్ చేసే అదే చేయడం. మూడవది వచ్చి మనకి ఈ యొక్క టాలీ వర్డ్ పాస్వర్డ్ చాలా ప్రాబ్లం, గబక్కన మర్చిపోవచ్చును, మర్చిపోయినామంటే మనం అది ఇంక యాక్సెస్ కాదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వద్దు, మనకి టాలీ వర్డ్ పాస్వర్డ్ వద్దు అనుకున్నట్లయితే ఆ టాలీ వర్డ్ పాస్వర్డ్ని డిలీట్ చేసి అంటే దాన్ని రిమూవ్ చేసేయచ్చు. సో ఎలా సెట్ చేయాలి, ఎలా ఆల్టర్ లేదా చేంజ్ చేయాలి, ఎలా డిలీట్ ఆర్ రిమూవ్ చేయాలి ఈ టాలీ వర్డ్ పాస్వర్డ్ని, ఇది నేర్చుకుంటాం మనం ఈరోజు. సో మనం ఫస్ట్ అయితే అది కూడా మనం ఇది ఆల్టర్ చేయడం, డిలీట్ చేయడం ఓకే సపరేట్. అది కాకుండా ఫస్ట్ సెట్ చేయడం మాత్రం కొత్తగా కంపెనీ క్రియేట్ చేసినప్పుడే సెట్ చేయవచ్చు. లేకపోతే తర్వాత అంటే సెట్ చేసేసి క్రియేట్ చేసి అయిపోయిన తర్వాత ఇంకా అది ఎగ్జిస్టింగ్ కంపెనీ అయిపోతుంది కదా. సో ఒకసారి క్రియేట్ చేసినామంటే ఆ కంపెనీ ఏదైనా సరే, అది కానీ ఏదైనా కంపెనీలు ఆల్రెడీ క్రియేట్ చేసేసిన కంపెనీలు ఏమంటాం, ఎగ్జిస్టింగ్ కంపెనీలు అంటాం. కాబట్టి కొత్తగా కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు అప్పుడే చేసేటప్పుడే మనం సెట్ చేయొచ్చు. అప్పుడు ఎలా సెట్ చేయాలి, అలా కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు కాకుండా ఆల్రెడీ సెట్ చేసిన తర్వాత ఎప్పుడో ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అవుతాయి ఎప్పుడు. కాబట్టి ఆ ఎగ్జిస్టింగ్ కంపెనీస్కి అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన కంపెనీ ఉంటే వాటికి ఎలా సెట్ చేయాలి కదా. కాబట్టి సెట్ చేయడం మాత్రం క్రియేట్ చేసేటప్పుడే సెట్ చేయడం, లేదా తర్వాత సెట్ చేయడం. ఆల్టర్ చేయడం, డిలీట్ చేయడం అనేది అవన్నీ తర్వాత, ముందు కంపెనీ క్రియేట్ చేస్తేనే, తర్వాత కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు ఈ యొక్క ఆ పాస్వర్డ్ని మనం సెట్ చేస్తే, సెట్ చేసామంటే అయిపోయింది, కంపెనీ క్రియేట్ అయిపోయింది, సెట్ చేసేసాం. కాబట్టి ఎగ్జిస్టింగ్ అయిపోద్ది కదా. కాబట్టి ఆల్టర్ చేయడం, డిలీట్ చేయడం అనేది ఆల్రెడీ సెట్ చేసింది అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్కే. కాబట్టి ఇది మాత్రం ఎగ్జిస్టింగ్ కంపెనీస్కే మనం ఆల్టర్ కానీ డిలీట్ కానీ చేస్తాం. సెట్ చేసినప్పుడు పాస్వర్డ్ని సెట్ చేసేది మాత్రం కొత్త కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు కానీ వాళ్ళు క్రియేట్ చేసిన తర్వాత కానీ చేస్తాం. 2 సార్లు ఎట్లయినా సరే. ఇది మాత్రం ఈ ఆల్టర్ రిమూవ్ ఇది మాత్రం కంప్లీట్ గా సెట్ అయిన కంపెనీనే, అంటే క్రియేట్ అయిపోయిన కంపెనీనే. సో దీన్ని ఫస్ట్ తీసుకుంటే ఇప్పుడు ఎలా చేయాలంటే మనం ఏంటంటే ఎన్ని కాకుండా ఒక కంపెనీ తీసుకుని కొత్త కంపెనీ క్రియేట్ చేద్దాం. సో కొత్త కంపెనీ క్రియేట్ చేద్దాం. ఈ క్రియేట్ చేసేటప్పుడు మనం ఊరికినే ఏంటంటే ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్ కదా. సో టాలీ వాల్ట్ పాస్వర్డ్ అనే కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. అలాగే తెలంగాణ స్టేట్ తీసుకుంటాం, నంబరు ఏదో వేస్తాం, అయిపోయింది. ఇది అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ డేట్స్ వస్తే మనకు తెలిసి ఎలా క్రియేట్ చేయాలి. ఫైనాన్స్ ఇయర్ స్టార్టింగ్ ఫ్రమ్ బిగినింగ్ ఫ్రమ్, తర్వాత బుక్స్ అయిపోయిన తర్వాత ఈ తర్వాత కింద ఈ ప్లేస్ లో దీన్ని అంతటిని కలిపి ఉంటా ఉంటే సెక్యూరిటీ కంట్రోల్. ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఒక రకం, ఇంకొక రకం కూడా సెక్యూరిటీ ఉంది, మనం కంట్రోల్ చేయడం. సెక్యూరిటీ సెటప్ చేస్తాం. ఈ రెండిట్లో 2 చేసుకోవచ్చు, 1 చేసుకోవచ్చు, ఏదైనా సరే ఆ సెక్యూరిటీ అనే కంట్రోల్ అనేది ఇక్కడ ఆప్షన్స్, సెక్యూరిటీ కంట్రోల్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనపడతాయి. ఫస్ట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్, తర్వాత రెండవది, ఇవి 2 ఇక్కడ కనపడతాయి. ఇక్కడ మనం ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసినప్పుడే కావాలంటే ఇక్కడే సెట్ చేయాలి. ఇక్కడే క్రియేట్ చేసేది ఏమంటే అది ఇంక ఎగ్జిస్టింగ్ కంపెనీ అయిపోతుంది. కొత్తగా క్రియేట్ చేసినప్పుడు అయితే మనం ఇక్కడే చేయాలి. క్రియేట్ చేసేస్తే ఇంక ఇక్కడ చేసినాకే లోపల చేయొచ్చు అది. కాబట్టి ఇక్కడ మనం క్రియేట్ సెట్ చేయాలంటే ఫస్ట్ మనకేంది టాలీ వాల్ట్ పాస్వర్డ్ని సెట్ చేయాలి. ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసినప్పుడు అంటే ఇక్కడ F12కి వెళ్ళాలి. F12 కన్ఫిగరేషన్కి వెళ్తే దీంట్లో చూడండి, మూడవది యూజ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. కంపెనీ డేటాని ఎన్క్రిప్ట్ చేయడానికి టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూజ్ చేయాలి. ఉంది కదా, దీన్ని ఎస్ చేసి యాక్సెప్ట్ చేసినట్టయితే ఇప్పుడు వచ్చేది సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ కంట్రోల్. ఫస్ట్ సెట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇది సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా అని వచ్చింది. ఇక్కడికి దీన్ని ఎస్ చేయాలి. ఎస్ చేస్తే కింద మనం ఆ పాస్వర్డ్ని ఇవ్వాలి. అయితే ఈ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు కింద చూడండి, ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ you will permanently lose access to your company data. సో ఈ పాస్వర్డ్ని కనుక మర్చిపోయినట్లయితే, టాలీ వాల్ట్ పాస్వర్డ్ని మర్చిపోయినట్లయితే
పర్మనెంట్ గా ఈ కంపెనీ డేటాని మనం యాక్సెస్ కాకుండా మనం ఇన్యాక్సెస్ అయిపోతాం, పర్మనెంట్లీ లూజ్ ద యాక్సెస్, ఇంకా యాక్సెసే రాదు. అందులో జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. నేను సింపుల్ గా చూడండి 1 2 3 4 ఇస్తున్నా. 1 2 3 4 ఎక్కడైనా ఈ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఎక్కడైనా సరే చూడండి, ఫస్ట్ ఒకసారి పాస్వర్డ్ ఇస్తే మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని రెండోసారి అలా ఉండదు. ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ అయితే కన్ఫర్మ్ టాలీ వాట్ పాస్వర్డ్, అదే పాస్వర్డ్ రెండోసారి రిపీట్ చేయాలి. 1 2 3 4. సో యాక్సెప్ట్ చేసింది అయిపోయిందా. ఇది మాత్రం మర్చిపోకూడదు. యాక్సెప్ట్ చేసేస్తే సో యాక్సెప్ట్ చేసిన వెంటనే చూడండి, కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే, క్రియేట్ అయిన తర్వాత వెంటనే F11 ఫీచర్స్కి వెళ్తుంది. కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మనకి ఏ ఫీచర్స్ కావాలంటే ఆ ఫీచర్స్ మనం అనేబుల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది ఇచ్చినప్పుడు ఈ యొక్క టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇస్తేనే నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాము. ఏమి ఇచ్చాం మనం 1 2 3 4 ఇస్తాం. అది ఇవ్వకుండా తప్పించేటు రాదు. ఇస్తే అప్పుడు ఎందుకు వెళ్తుంది. ఇప్పుడు కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని వస్తున్నాయి. కంట్రోల్ ఏ. సో యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి కంపెనీ క్రియేట్ అయింది. ఈ కంపెనీ క్రియేట్ అయింది. ఈ కంపెనీకి మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇచ్చున్నాం. ఆ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇస్తేనే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఎన్నిసార్లు ఏం చేసినా ఈ వర్క్ చేసినంతసేపు అలాగే ఉంటుంది. ఒకసారి క్లోజ్ చేసేస్తే అంటే షట్ చేసేస్తే మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ అడుగుతుంది. ఇప్పుడు కంట్రోల్ 3 నొక్కినట్టు F3 నొక్కినట్టయితే ఏంది షట్ కంపెనీ షట్ చేసేసి అంటే బయట గేట్వే ఆఫ్ టాలీలో నుంచి అక్కడ షట్ చేసేసాం. ఇక్కడ ఉంది మనకి ఎక్కడ చూడండి, ఇది చూడండి, ఇది నంబర్ చూడండి, నంబర్ 6 ఇది 1,06,000 నంబర్ 1,06,000 నంబరు ఈ కంపెనీ మనం క్రియేట్ చేసినటువంటి టాలీ వాల్ట్ పాస్వర్డ్ అనే కంపెనీ. చూడండి ఇక్కడ పేరు తెలియదు, పేరు కనపడకుండా ఆ పేరు ఏమనేది ఎన్క్రిప్ట్ అయిపోయింది స్టార్స్ రూపంలో. మనకు తప్ప ఎవరికి ఆ పేరు తెలియదు. సో నంబర్ ఇది, నేమ్ వచ్చి టాలీ వాల్ట్ పాస్వర్డ్ అది కంపెనీ పేరు. ఇక్కడ పీరియడ్ ఏ పీరియడ్కి సంబంధించింది, పీరియడ్ కూడా లేదు దీంట్లో. ఈ విధంగా ఉంటాయి, మిగతా అన్ని కనబడుతున్నాయి. అది మాత్రం ఎన్క్రిప్ట్ అయిపోతుంది, కనపడదు. ఇప్పుడు మనం సో వచ్చాము, ఓపెన్ చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఓపెన్ చేయాలి అంటే చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేస్తే అప్పుడు టాలీ వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. అది ఇస్తేనే మనం లోపల ఎంటర్ అవుతాం. మర్చిపోయినాం అనుకో ఇంకంతే కథం. ఏమవుతుంది, ఇంకా మనం కంపెనీలోకి ఎంటర్ కాలేము. డేటా మొత్తం ఇంకా యాక్సెస్ కాదు. ఇక్కడ కరెక్ట్గా 1 2 3 4 అది జాగ్రత్త పెట్టుకోవాలి. పెట్టుకుంటే అప్పుడు మాత్రమే ఇది మనకి ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనం సెట్ చేసేటప్పుడు ఫస్ట్ టైము మనం క్రియేట్ చేసేటప్పుడు, క్రియేట్ అయిన వెంటనే లాస్ట్లో క్రియేట్ చేసేటప్పుడు అన్ని ఇచ్చి లాస్ట్లో డేట్ వస్తుంది. దాని తర్వాత మనం F12 ఇచ్చి ఇక్కడ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎస్ చేసుకున్నట్లయితే ఇక్కడే అడుగుతుంది టాలీ పాస్వర్డ్ చేయాలా నో అని అడుగుతుంది. దాన్ని ఎస్ ఇస్తే అక్కడే అడుగుతుంది పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ఒకసారి ఇచ్చి మనం సెట్ చేసేస్తాం ఇక్కడే. ఆ తర్వాత అయిపోతుంది. నెక్స్ట్ అలా కాకుండా ఇదే కంపెనీ ఇది అనుకోండి, మనం ఈ విధంగా కంపెనీ క్రియేట్ చేసినప్పుడు మనం సెట్ చేయలేదు. కంపెనీ క్రియేట్ చేయకుండా మనం సెట్ చేయలేదు. క్రియేట్ కంపెనీ చేసాం, అర్థమైంది. ఈ విధంగా అలా కాకుండా క్రియేటెడ్ చేయలేదు అనుకోండి, చేసేయకుండా కంపెనీ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా కంపెనీ లేకపోతే ఆప్షన్ డైరెక్ట్గా క్రియేట్ అయిపోద్ది. F11 ఫీచర్స్కి వెళ్తాం, కంట్రోల్ ఏ యాక్సెప్ట్ చేస్తాం, కంపెనీ క్రియేట్ అయిపోతుంది. అప్పుడు కంపెనీ మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, అంతే. దానికి ఇంకేం పాస్వర్డ్ ఏముండదు. పోతే ఇప్పుడు మనం దీనివల్ల అందరికీ తెలియకూడదు కంపెనీ పేర్లు, ఇయర్ అండ్ పీరియడ్ అని చెప్పి మనం ఒక పాస్వర్డ్ ఇదైతే టాలీ వాల్ట్ ఎన్క్రిప్ట్ చేసుకోవాలి డేటా మనం నిర్ణయించాం అనుకోండి. అంటే ఇప్పుడు మధ్యలో అంటే ఆల్రెడీ కంపెనీలన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది కూడా కంపెనీ పేరు ఇక్కడ టాలీ వాల్ట్ పాస్వర్డ్ అని చెప్పి తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంటాయి. అంటే అన్ని ఎగ్జిస్టింగ్ కంపెనీలు. ఇలా ఎగ్జిస్టింగ్ కంపెనీ చేసింది ఏంటి, మనం క్రియేటివ్ న్యూ కంపెనీ. ఎగ్జిస్టింగ్ కంపెనీలో కదా క్రియేట్ చేయాలంటే అప్పుడు ఎలా చేయాలి అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టాలీ తీసుకున్నాం చూడండి, టాలీ ప్రైమ్ 4.0 ఉంది, దీన్ని తీసుకున్నాం. ఇది ఓపెన్ అయింది కంపెనీ. సో దీనికి ఏం పాస్వర్డ్ లేదు కాబట్టి ఓపెన్ అయింది. ఇప్పుడు ఇది ఎగ్జిస్టింగ్ కంపెనీ కదా, దీనికి మనం క్రియేట్ చేయాలి పాస్వర్డ్. అంటే ఎలా చేయాలి అంటే చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే దీనికి మనం ఇక్కడికి వెళ్ళి ఆల్టర్ ఉంది, ఆల్టర్ నొక్కితే క్రియేట్ పేజ్ వస్తుంది. క్రియేట్ పేజ్ వస్తే మనం ఇక్కడ
మనకి ఇది వచ్చి ఆల్టర్ పేజ్ వచ్చింది. ఆల్టర్ పేజ్ వచ్చింది. మనం ఎప్పుడు సెట్ చేయలేదు కాబట్టి ఏం లేదు. కాబట్టి మనం ఇక్కడ సెట్ చేయాలంటే F12 తీసుకున్నట్లయితే దీన్ని ఎస్ నొక్కినట్లయితే సో ఇక్కడ ఇంక కొత్త కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఆటో పాస్వర్డ్ అని చెప్పి నో అని రావట్లేదు. మనం ఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడే మనం దాని అది క్రియేట్ చేసినప్పుడు మాత్రమే. కాబట్టి ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే ఇక్కడ మనం ఇచ్చినా సరే ఏం చెప్తుంది ఇక్కడ చూడండి, టు సెట్ ఆర్ ఆల్టర్, సెట్ చేయాలన్నా ఆల్టర్ చేయాలన్నా టాలీ వాల్ట్ పాస్వర్డ్ టాలీ వాల్ట్ ప్లస్ ఆల్ట్ కే అని చెప్పి వేరే దగ్గర చేయాలా, ఇక్కడ చేయకూడదు. ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ మాత్రం క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ చేయొచ్చు డైరెక్ట్ గా. లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే ఇక్కడ మనం ఇచ్చినా సరే అది అక్కడ బొమ్మని చెబుతుంది. ఇక్కడ కాదు ఆల్ట్ కేలోకి వెళ్ళాలి. అంటే ఎక్కడంటే ఇప్పుడు ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా కదా, ఇట్లా ఓపెన్ చేసినా చేయకపోయినా సరే ఇక్కడ ఉన్నాం కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా చూడండి, ఆల్ట్ కే అంటే కంపెనీ ఇన్ఫర్మేషన్, కంపెనీ ఇన్ఫోకి వెళ్ళి లాస్ట్కి వస్తే లాస్ట్ టాలీ వాల్ట్ అని చూడండి. టాలీ వాల్ట్, ఈ టాలీ వాల్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు కొత్త కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఏ విధంగా ఆడ ఎస్ నొక్కినైతే ఏ విధంగా అడిగిందో ఇక్కడ అడుగుతుంది అనమాట. అక్కడ చేయకుండా ఇక్కడ. సో టాలీ వాల్ట్ ఎస్ అని చేసుకుంటే చూడండి కంపెనీ నేమ్ అదే ఇచ్చేసింది. కంపెనీ నేమ్ అది అక్కడ ఇవ్వాల, మనం ఎస్ పెట్టాం, మనం డైరెక్ట్గా పాస్వర్డ్ అడిగింది. అప్పుడు కంపెనీ క్రియేట్ కాలేదు కదా, కాబట్టి పేరు లేకుండా ఓన్లీ పాస్వర్డ్ అడిగింది. ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి కంపెనీ నేమ్ చూపిస్తా ఉంది. ఓకే, కిందకి వచ్చాం, పాస్వర్డ్ ఇక్కడ అడిగింది. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే ఇందాక 1 2 3 4 పెట్టాం. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే 1 2 3 4 5 6 అని పెడదాం. 1 2 3 4 5 6 మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ 1 2 3 4 5 6 పెట్టాం. పెడితే చూడండి యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కంపెనీ కదా ఇది, దీన్ని ఓపెన్ చేసాం, సెట్ చేస్తున్నాం. ఏదన్నా రిపోర్ట్లు కానీ వౌచర్లు కానీ మాస్టర్స్ ఏమన్నా ఓపెన్ చేసి ఉంటే మనం ఓపెన్ చేసి ఉంటే వర్క్ చేసి ఉంటే ఇప్పుడు మనం దీన్ని చేసినప్పుడు అవి సేవ్ కావు. అని పర్లేదు, మనం ఏ ఓపెన్ చేయలేదు కాబట్టి ఎస్ నొక్కేస్తే అయిపోయింది. పోతే నెక్స్ట్ ఇక్కడ ప్రతిదీ చాలా అడుగుతుంది, డూ యూ వాంట్ టు క్రియేట్ ఏ కాపీ ఆఫ్ టాలీ ప్రైమ్ 4? ఈ కంపెనీకి ఒక కాపీని క్రియేట్ చేయగలనా అంటే ఈ కంపెనీకి మనం ఏం చేస్తున్నాం, టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేస్తున్నాం. ఆ పాస్వర్డ్ లేకుండా దీనికి ఒక కాపీని క్రియేట్ చేయాలనా అంటే దీనికి పాస్వర్డ్ ఉంటుంది, ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఇంకొకటి ఎన్క్రిప్ట్ కాకుండా పాస్వర్డ్ లేకుండా ఇంకోటి క్రియేట్ అవుతుంది, ఇదే కంపెనీ కాపీ. అంటే దాని యూజ్ ఏంటప్పుడు మనం తెలియకుండా ఉండాలి, జాగ్రత్తగా సెక్యూరిటీ కోసం మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ మనం సెట్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఆ పాస్వర్డే లేకుండా అదే ఇంకో కాపీ కానీ క్రియేట్ అదే ఇంక యూజ్ ఏంటి దానివల్ల, దీని బదులు దాన్ని ఓపెన్ చేయొచ్చు కదా. అందువల్ల ఎప్పుడు క్రియేట్ చేయకూడదు, దానికి నో నొక్కాలి. నో నొక్కితే ఇప్పుడు మనకి ఏం చేసాం, సెట్ చేసి ఇందాక అక్కడ ఫస్ట్ క్రియేషన్ అప్పుడే చేసాం, క్రియేట్ చేసిన వెంటనే ఈ పాస్వర్డ్ అడిగింది. సో అది ఇస్తేనే నెక్స్ట్ ప్రొసీడ్ అయింది, నెక్స్ట్ ఫీచర్స్కి వెళ్ళింది. ఇది కొత్త ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ కాబట్టి ఫీచర్స్కి వెళ్ళదు, కంపెనీ ఓపెన్ కావాలంటే అడుగుతుంది. ఏం చేసాం మనం ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5 6 పెట్టాం. సో ఇచ్చేసాం అయిపోయింది. సో ఇప్పుడు సో ఇంకోటి మళ్ళీ ఇంకోసారి చేద్దాం, సెట్ చేసాం కదా. మళ్ళీ ఆల్ట్ F3కి వెళ్తే ఈ షట్ చేసాం. ఏది మనం చేసింది జస్ట్ ది 1006 ఇందాకది, ఏది ఫస్ట్ కంపెనీ. ఈ కంపెనీ వచ్చి 1,06,000, ఇది వచ్చి 1,00,000. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఏది, ఇప్పుడు మనం సెట్ చేసాం. ఇప్పుడు సెట్ చేసాం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ. ఇది కొత్త కంపెనీ క్రియేట్ చేసాం. 6 క్రియేట్ చేసినప్పుడు దానికి ఇచ్చాం. అది ఎప్పుడు లేటెస్ట్ గా క్రియేట్ చేస్తే లాస్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి 6 మనం క్రియేట్ చేసాం. ఇది 1,00,000 అంటే పాత కంపెనీ కదా, ఫస్ట్ లో క్రియేట్ చేసింది కాబట్టి 1,00,000. సో అది ఉంది, దీన్ని ఎంటర్ చేస్తే పాస్వర్డ్ అడిగింది 1 2 3 4 5 6. సో కొత్త కంపెనీ క్రియేట్ చేస్తే మనం క్రియేట్ చేసేటప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత F12కి వెళ్ళి ఇక్కడ టాలీ వాల్ట్ పాస్వర్డ్ చెక్ చేసుకుంటే ఇక్కడే అడుగుతుంది టాలీ పాస్వర్డ్ నో అని, దాన్ని ఎస్ అని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడే యూజర్ పాస్వర్డ్ అడుగుతుంది, దాన్ని 2 సార్లు ఇస్తే సెట్ అయిపోతుంది. కొత్త కంపెనీ అయితే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే ఇక్కడ నొక్కినా కానీ ఇట్లా అడుగుతుంది అన్నమాట, అక్కడికి వెళ్ళండి, ఇక్కడ కాదు అక్కడ. కాబట్టి అప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ టాలీ వాల్ట్ అని తీసుకున్నట్లయితే ఇక్కడ అడుగుతుంది, కంపెనీ పేరు చూపిస్తుంది ప్లస్ పాస్వర్డ్. ఇది వేరే ఇది మర్చిపోండి. ఇది యాక్చువల్గా ఒకసారి క్రియేట్ చేసాము ఆల్రెడీ, అప్పుడు మాత్రమే పాస్వర్డ్ అని అడుగుతుంది. అంటే మళ్ళీ సెకండ్ టైం ఇది వచ్చి ఓల్డ్ ఎందుకు అడుగుతుంది అంటే ఇది ఆల్టరేషన్ అని మళ్ళీ చెప్తాం. ఒకసారి ఓపెన్ చేస్తే క్రియేషన్, నెక్స్ట్ సార్లు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా లెడ్జర్ అయినా సరే నెక్స్ట్ ఎప్పుడు ఓపెన్ చేసినా ఎందుకు ఓపెన్ చేస్తాం, ఆల్టరేషన్ కోసమే. కాబట్టి ఆల్టర్ అనుకుంటాం. అది ఇప్పుడు ఈ విధంగా చేసి ఇక్కడ ఇవ్వాలి. ఎప్పుడు ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే ఆల్ట్ కేలో వెళ్ళి
లాస్ట్ లో టాలీ వాల్ట్ అనే దగ్గరికి వెళ్ళి అక్కడ మనం క్రియేట్ చేయాలి. ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే న్యూ కంపెనీ అయితే ఇక్కడే అడుగుతుంది నో అని ఉంటుంది, దాన్ని ఎస్ చేసి ఇక్కడే ఇచ్చేస్తాము. న్యూ కంపెనీ అయితే తర్వాతనే ప్రొసీడ్ అవుతుంది. ఫీచర్స్ కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ కంపెనీ ఫీచర్స్ అప్లైడ్ ఫీచర్స్ కి వెళుతుంది. ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే క్రియేట్ చేస్తే కంపెనీ ఓపెన్ అవుతుంది డైరెక్ట్ గా. ఇప్పుడు మనకి సార్ అర్థమైందా? ఇప్పుడు మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి నేర్చుకున్నాం. కొత్త కంపెనీ అయితే ఎలా సెట్ చేయాలి, డైరెక్ట్ గా క్రియేట్ చేసేటప్పుడే 7 తర్వాత F12 నొక్కి టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేసుకుని ఎస్ అని చేస్తే అక్కడే అడుగుతుంది. దాని నో అని ఉంటుంది, దాన్ని ఎస్ చేస్తే అక్కడే పాస్వర్డ్ అడుగుతుంది. 2 సార్లు పాస్వర్డ్ ఇస్తే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వెంటనే అది సెట్ చేసిన వెంటనే పాస్వర్డ్ అడిగితేనే నెక్స్ట్ ప్రొసీడ్ అవుతుంది. అలాగని ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా కదా, ఇక్కడ ఇట్లా చేసుకున్నా సరే, లేదు ఇక్కడ ఇట్లా వెళ్ళి ఇట్లా చేసుకున్నా సరే, ఇదంతా చేయక్కర్లే. కాబట్టి ఇక్కడికి వెళ్ళి దీంట్లోంచి టాలీ వాల్ట్ తీసుకుంటే అక్కడ అడుగుతుంది, కంపెనీ పేరు చూపిస్తుంది. అక్కడ క్రియేట్ చేయలే, కంపెనీ పేరు చూపిస్తుంది. ఇక్కడ క్రియేట్ చేసింది కాదు, ఎగ్జిస్టింగ్ కాబట్టి కంపెనీ పేరు చూపిస్తుంది. కింద పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ 2 సార్లు చేసాం కదా మనం. సో ఆ విధంగా మనం క్రియేట్ చేసాం. సో ఇది 2 క్రియేట్ చేసాం. ఓకే, క్రియేట్ చేసాం, కొత్త కంపెనీ క్రియేట్ చేసాం. అలాగే లేదంటే పాత కంపెనీ, కొత్త కంపెనీకి ఒకదాన్ని క్రియేట్ చేసాం మనం. ఇక్కడ కొత్త కంపెనీకి క్రియేట్ చేసాం. ఇక్కడ ఇది వచ్చి కొత్త కంపెనీ 6, ఇది వచ్చి పాత కంపెనీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉండేది కాబట్టి పాతది 1 lakh. ఈ 2 మనం ఇది వచ్చి క్రియేట్ చేసినప్పుడు ఇది వచ్చి తర్వాత చేసాం బాగా. ఇప్పుడు మనం ఇది కొత్త కంపెనీ అయినా సరే క్రియేట్ చేసి అయిపోయిన తర్వాత ఇంకా పాత కంపెనీయే కాబట్టి ఇప్పుడు ఈ 2 ఎగ్జిస్టింగ్ కంపెనీలే. కాబట్టి దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటి, దీని తర్వాత సెట్ అయిపోయింది, సెట్ చేసినప్పుడు కొత్తదా పాతదా అంతే. దాని తర్వాత ఇంకా తేడా లేదు. ఆల్టర్ ఆర్ చేంజ్, డిలీట్ ఆర్ రిమూవ్, ఆ పాస్వర్డ్ ఒక్కటే. ఆ పాస్వర్డ్ ని ఎలా చేంజ్ చేయాలి, లేకుంటే ఎలా రిమూవ్, వద్దనుకుంటే రిమూవ్ చేయాలి ఎలా అంటే చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు దీంట్లో ఏదైనా సరే ఫస్ట్ ఇదే తీసుకున్నాం. ఫస్ట్ కంపెనీ అంటే కొత్త కంపెనీ ఉంది కదా, తీసుకుంటాం. ఇక్కడ పాస్వర్డ్ అడిగింది, దీనికి ఏంటి 1 2 3 4 జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి. 1 2 3 4 రెండవ దానికి 1 2 3 4 5 6. ఇప్పుడు మనం ఓపెన్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏమనుకుంటున్నాం, ఆల్టర్ చేయాలనుకుంటున్నాము, అంటే చేంజ్ చేయాలనుకుంటున్నాం. చేంజ్ చేయాలనుకుంటున్నాం. చేంజ్ చేయాలంటే ఎలా చేయాలి చూడండి. క్రియేట్ చేసేటప్పుడు కొత్త కంపెనీ మాత్రమే ఈ ఆల్టర్ పేజీలో ఇక్కడ చేస్తాం. లేదంటే తర్వాత కొత్త కంపెనీగా ఉన్నది ఎగ్జిస్టింగ్ కంపెనీ క్రియేట్ అయినా దాని తర్వాత చేంజ్ అయినా, రిమూవ్ అంటే ఆల్టర్ ఆర్ చేంజ్, డిలీట్ ఆర్ రిమూవ్ ఏదైనా సరే మనం ఇంకా ఇక్కడ పని లేదు మనకి. అది ఏదైనా సరే ఎస్ ఆల్ట్ కేలో టాలీ వాల్ట్ ఉంటే అక్కడ నుంచే చెయ్యాలి. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఏం చేస్తున్నాం, చేంజ్ చేస్తున్నాం. కానీ అక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ టాలీ వాల్ట్ ఓపెన్ అవుతే కంపెనీ పేరు ఆల్రెడీ చూపిస్తుంది. ఇది ఏంటంటే ఇది మన నెక్స్ట్ ఫస్ట్ టైం క్రియేట్, అప్పుడు ఓన్లీ పాస్వర్డ్ అడుగుతుంది, 2 సార్లు ఇస్తాం. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తే ఏమని అర్థం, ఎందుకు ఓపెన్ చేస్తాం, ఆల్టరేషన్ కోసం చేయడమే. ఆల్టరేషన్ కానీ డిలీషన్ కానీ. ఇప్పుడు మనం ఆల్టరేషన్ చేయాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఇచ్చింది దాని కిందకు వచ్చి ఓల్డ్ పాస్వర్డ్. ఈ ఓల్డ్ పాస్వర్డ్ ఏంటి 1 2 3 4 కరెక్టే కదా, గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్త. 1 2 3 4 ఓల్డ్ పాస్వర్డ్. నేను ఏం చేస్తాను, చేంజ్ అయిపోతున్నాం. 1 2 3 4 ఓల్డ్ పాస్వర్డ్. ఇప్పుడు పాస్వర్డ్ అంటే కొత్త పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ ఇవ్వాలి. దీనికి మారుద్దాం. దానికి 1 2 3 4 5 6 ఉంది, దీనికి 1 2 3 4 ఉంది కదా, దీనికి 1 2 3 4 5 6 చేద్దాం. దానికి మారుద్దాం, దానికి ఏదో చేద్దాం. ఇప్పుడు దీన్ని 1 2 3 4 కాకుండా 1 2 3 4 5 6 చేద్దాం. దీన్ని మార్చాం, కిందకి వచ్చాం, కన్ఫర్మ్ 1 2 3 4 5 6 కన్ఫర్మ్ చేసాం. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఇదే మాదిరి అడుగుతుంది. రిపోర్ట్స్ ఉంటే ఓపెన్ లో ఉంటే సేవ్ కావు, ఏం లేవు మనకి. కాబట్టి ఎస్ నొక్కుతాం. ప్రతిసారి కొత్త కంపెనీ ఓపెన్ చేయాలా, పాస్వర్డ్ ఏం లేకుండా కొత్త కంపెనీ ఓపెన్ చేయడం యూజ్ చేయడం దానివల్ల వేస్ట్ కదా. అందువల్ల మనకి ఏంటంటే డేటాకి మన స్పేస్ తగ్గి 2 కంపెనీలు ఉంటాయి ఒకే పేరుతో. సో మొత్తానికి మన డిస్క్ మీద స్పేస్ తగ్గిపోద్ది. ప్లస్ పాస్వర్డ్ పెట్టుకున్నప్పుడు ఒకదానికి పాస్వర్డ్ లేకుండా అదే కంపెనీ ఉంటే ఇంకా యూజ్ ఏముంది. కాబట్టి నోట్ చేసుకుంటాం. సో అయిపోయింది. ఇప్పుడు టాలీ పాస్వర్డ్ ఏంది చేంజ్ చేసాం కదా. ఇప్పుడు ఏమి ఇచ్చాం, 1 2 3 4 మార్చి 1 2 3 4 5 6 చేసాం. ఆ నంబర్ ఇస్తే ఓపెన్ అవుతుంది. పాత్ ఇస్తే ఓపెన్ కాదు, పాత్ ఇస్తే ఓపెన్ కాదు. సపోజ్ చూడండి, ఇక్కడ ఇది చేసాం. మళ్ళీ షట్ చేసాం. ఇదే కదా చూడండి, 1 lakh. ఈ 1 lakh దానికి 1 lakh 6 దీనికి కదా చేసింది. ఇప్పుడు చేసాము. చేస్తే ఇప్పుడు చూడండి ఫస్ట్ నుండి 1 2 3 4 చేసాం. చూడండి ఓపెన్ కావట్లేదు. చేంజ్ చేసాం. 1 2 3 4 5 6 చేసాం. చేస్తే ఓపెన్ అయింది. సో పనిచేస్తూ ఉంది. సరేనా? అలాగే మనం ఒకవేళ ఏదైనా సరే ఒకసారి క్రియేట్ చేసామంటే నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ కంపెనీ క్రియేట్ చేసాం, అయిపోయింది. ఇంకా ఎగ్జిస్టింగ్ కంపెనీ చెయ్యాలి.
దీన్ని జాబ్ చేసాం. సో కొత్తది ఇది కొత్త కంపెనీ, ఇది పాత కంపెనీకి సెట్ చేసింది. దీనికి చూద్దాం, దీనికి 1 2 3 4 5 6 ఇచ్చాం. అప్పుడు ఇచ్చింది అది ఓపెన్ చేసాం. ఇప్పుడు దీన్ని ఆల్టరేషన్ చేస్తామంటే మరి దీనికి వెళ్ళేసి ఇక్కడ చూడండి కానీ వాళ్ళకి వెళ్తాం. చూడండి ఇదే కంపెనీ, డెమో కంపెనీ, సరేనా? ఇదేనా? ఇది పాత కంపెనీ, అది వచ్చి కొత్త కంపెనీ. యాలిపాల్ పాస్వర్డ్ ఒకసారి అంతే కదా, అదే అంతే అదే. సో దీనికి వెళ్ళేసి దీనికి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళి కిందకి వచ్చి దీనికి ఏంటి ఓల్డ్ పాస్వర్డ్ 1 2 3 4 5 6 ఓల్డ్ పాస్వర్డ్. దానికి కొత్త పాస్వర్డ్ 1 2 3 4 ఇద్దాం. మార్చాం, 1 2 3 4 ఇచ్చాం, చేసాం, యాక్సెప్ట్ అయిపోయింది. ఇది అడుగుతుంది ఖచ్చితంగా ఎస్ ఇచ్చేస్తాం. కొత్త కంపెనీ క్రియేట్ చేయాలన్నా కాపీ అక్కర్లేదు. సో అయిపోయింది. సో ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు అడుగుతుంది, ఇప్పుడు ఏది కొత్త ఇచ్చింది మనం మార్చాం. 1 2 3 4 5 6 ఉంటే 1 2 3 4 చేసాం ఇప్పుడు. సో 1 2 3 4. సో దాన్ని 1 2 3 4 1 2 3 5 6 చేసాం. దీనికి 1 2 3 4 5 6 ఉంటే 1 2 3 4 అంటే ఎగ్జాంపుల్ మన ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, సరేనా? సో ఈ విధంగా మనం దీన్ని ఆల్టరేషన్ చేయొచ్చు. ఆల్టరేషన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేసేటప్పుడు మాత్రం కొత్త కంపెనీ మాత్రం క్రియేట్ చేసేటప్పుడే చేస్తాం అక్కడ. అది కూడా క్రియేట్ చేసేటప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే ఇక్కడి నుంచే చేయాలి. దీనికి వచ్చి అలాగే ఆల్టరేషన్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే చేయాలి, వాల్యూ వాళ్ళకి వచ్చి. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తున్నాం మనం, ఆల్టరేషన్ చేసాం. సో క్రియేట్ చేసాం, ఓకే. క్రియేట్ చేసేటప్పుడు మాత్రం కొత్తదా పాతదా, కొత్తది అయితే ముందు, ఇది అయితే లోపల. ఆల్టరేషన్ డిలీట్ అయితే లోపలికి వచ్చి ఆల్ట్ కేర్ అనేది చేయాలి. ఇదైతే నెక్స్ట్ డిలీట్ ఆర్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ఇప్పుడు ఈ కంపెనీ ఉంది, ఈ కంపెనీకి మనం ఇది వచ్చి ఆల్రెడీ ఓల్డ్ కంపెనీ, ఈ కంపెనీకి మనం ఆల్రెడీ 1 2 3 4 5 6 ఫస్ట్ ఇచ్చింది, దాన్ని 1 2 3 4కి మార్చాం. ఈ మార్చిన ఇప్పుడు ఈ యొక్క టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఉంది మనకి కదా, టాలీ పాస్వర్డ్ ఉంది చూడు. రెండు ఇది వచ్చి 6 కొత్తగా క్రియేట్ చేసిన కంపెనీ, ఇది వచ్చి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ పెట్టాయి. ఏదైనా సరే ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయాలనుకుంటా. ఈ ఎన్క్రిప్షన్ రిమూవ్ చేయడం. ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? టాలీ వాల్ట్ పాస్వర్డ్. దాన్ని డిలీట్ చేసేస్తే, పాస్వర్డ్ రిమూవ్ చేస్తే ఎన్క్రిప్షన్ పోయి అప్పుడు మనకు పేరు కనపడుతుంది కదా, పేరు కనపడుతుంది, పీరియడ్ కనపడుతుంది. దాన్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలా అంటే ఇప్పుడు దీనికి సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ఎంత 1 2 3 4. సో 1 2 3 4 మార్చాం కదా, 1 2 3 4 1 2 3 4 6 రాదు, 1 2 3 4 తీసుకున్నాం. ఇప్పుడు దీనికి మనం ఈ యొక్క ఎన్క్రిప్షన్ అంటే టాలీ వాల్ట్ పాస్వర్డ్ ని రిమూవ్ చేయాలి అంటే దీనికి వెళ్తాం. మళ్ళీ మళ్ళీ అదే టాలీ పాస్వర్డ్ వెళ్తాం. వెళ్తే ఆల్టరేషన్ చేసినప్పుడు ఎలా వస్తుంది అదే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఇప్పుడు ఓపెన్ చేసినా అది మనం ఆల్టరేషన్ చేయడానికి ఆల్టరేషన్ చేస్తున్నాం. ఇందాక ఆల్టరేషన్ చేసి వేరేది పెట్టాం, ఇప్పుడు ఆల్టరేషన్ చేసి తీసేస్తున్నాం. కాబట్టి కంపెనీ నేము కింద ఓల్డ్ పాస్వర్డ్ ఏంటి మనకి 1 2 3 4 ఫస్ట్ 1 2 3 4 5 6 మార్చి 1 2 3 4 పెట్టాం, 1 2 3 4 పెట్టాం. పెట్టిన తర్వాత కిందకు వచ్చి ఇక్కడ ఒక పాస్వర్డ్ మళ్ళీ ఇంకో పాస్వర్డ్ పిలిపిస్తే ఆ పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది. చేంజ్ పాస్వర్డ్ అంటే ఇలా చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? రిమూవ్ చేయాలంటే నువ్వేం చేయకల్లా పాత పాస్వర్డ్ ఇచ్చి నెక్స్ట్ కొత్త ఆ పాస్వర్డ్ ఏం చేయకుండా అలాగే బ్లాంక్ పెట్టేయాలి. అలాగే బ్లాంక్ పెట్టేసి బ్లాంక్ పెట్టేస్తే మేకింగ్ ద పాస్వర్డ్ బ్లాంక్ విల్ రిమూవ్ ద ఎన్క్రిప్షన్ ఫ్రమ్ యువర్ కంపెనీ డేటా. కంపెనీ డేటా నుంచి ఎన్క్రిప్షన్ రిమూవ్ చేస్తుంది అంటే టాలీ వాల్ట్ పాస్వర్డ్ రిమూవ్ అయిపోతుంది. ఓకే, ప్రెస్ దీనికి ఇది చేస్తే ఇది చేసాం. ఇది అడుగుతుంది ఖచ్చితంగా, దీన్ని ఎస్ పెడతాం. ఇది వచ్చి కొత్త కంపెనీ క్రియేట్ చేయనక్కర్లేదు, దీనికే తీసేసాం కదా. కొత్త కంపెనీ ఎందుకు నో పెడతాం, పెట్టేస్తే డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. ఇంతకుముందు ఏం చేసేది? పాస్వర్డ్ అడిగేది. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది షట్ చేసేస్తే చూడండి ఇప్పుడు వస్తుంది. చూడండి టాలీ ప్రైమ్ 4 ఇది సరేనా, 1 lakh. సో ఇది మనం ఎన్క్రిప్షన్ చేసాం. ఇప్పుడు తీసేసినందువల్ల ఎన్క్రిప్షన్ పోయింది. అలాగే దీనికి కూడా అనుకుంటాం. దీనికి ఏంటిది? దీనికి 1 2 3 4 5 6 ఇచ్చాం. ఫస్ట్ 1 2 3 4 తర్వాత మార్చి 1 2 3 4 5 6 ఇచ్చాం. సో దీని ఎన్క్రిప్షన్ కూడా తీసేయాలంటున్నాం. దీనికి వెళ్తాం, ఆల్ట్కి టాలీ వాల్ట్కి వెళ్తాం. కంపెనీ పేరు ఉంది, దీనికి 1 2 3 4 5 6 ఇచ్చాం. దాని కింద కొత్త పాస్వర్డ్ ఏమి ఇవ్వకుండా అలాగే ఎంటర్ చేస్తే సో కొత్త పాస్వర్డ్ బ్లాంక్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఓకే చేసాం, అయిపోయింది. సో ఇది రిపోర్ట్స్ ఉన్నాయా? లేవు మనకి. కాబట్టి ప్రొసీడ్ అవుదాం. ప్రొసీడ్. కొత్త కంపెనీ కావాలన్నా కాపీ ఆఫ్ ద కంపెనీ నో అయిపోయింది. చూసాం డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం కంట్రోల్ F3కి వెళ్తే అంటే షట్ చేస్తున్నాం. చూడండి టాలీ వాల్ట్ పాస్వర్డ్
అది ఓపెన్ అయిపోయింది. టాలీ ప్రైమ్ 4 అది కూడా టాలీ ప్రైమ్ 4 2 కంపెనీలు ఉన్నటువంటి టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఉన్నందువల్ల ఎన్క్రిప్షన్ అయి ఉంది. ఇప్పుడు 2 టాలీ పాస్వర్డ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ రిమూవ్ చేసేసాం. ఇప్పుడు ఎన్క్రిప్షన్ పోయి మామూలుగా నేమ్స్ వచ్చేసినాయి, పీరియడ్ వచ్చేసింది, అన్ని వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఎట్లా ఈ యొక్క సెక్యూరిటీ కంట్రోల్లో మొదటిది టాలీ వాల్ట్ పాస్వర్డ్, నెక్స్ట్ రెండోది కూడా ఉంది. 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం ఉంది. సో టాలీ వాల్ట్ పాస్వర్డ్ అయితే ఎలా సెట్ చేయాలి, దాన్ని ఎలా ఆల్టర్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలి, ఆల్టర్ ఆర్ చేంజ్, డిలీట్ ఆర్ రిమూవ్ ఎలా చేయాలి. క్రియేట్ చేసేవాడు మాత్రమే, కొత్తదా పాతదా. కొత్తదైతే క్రియేషన్ అప్పుడే చేస్తాం, క్రియేషన్ పేజీలోని డేట్ తర్వాత. పాతదైతే ఆల్ట్ కే వెళ్ళి అక్కడి నుంచి డిలీట్ కొత్తది ఎగ్జిస్టింగ్ కంపెనీ క్రియేషన్ అయినా, ఆల్టరేషన్ అయినా, డిలీషన్ అయినా. కొత్త కంపెనీ అయితే మాత్రం సెట్ చేసేది మాత్రం ఫస్ట్ లో, తర్వాత 2 డిలీట్ ఆర్ ఆల్టర్ అదంతా ఆల్ట్ కేలో. ఓకే, సో ఈ విధంగా మనం చేస్తాం. ఇది మనం చేసేటటువంటి వర్క్. ఇది వచ్చి సెక్యూరిటీ కంట్రోల్. ఈ సెక్యూరిటీ కంట్రోల్లో ఒక భాగం. సెక్యూరిటీ కంట్రోల్లో మొట్టమొదటి రకం. రెండవ రకం నెక్స్ట్ వీడియో నేర్చుకుంటాం. సో మీరు దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్. చాలా వీడియోలలో వేరే వేరే క్లాసుల్లో కానీ ఇవే చెప్తారు, కానీ అన్ని చెప్పరు. ఎలా సెట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, దాన్ని ఎలా చేంజ్ చేయాలి చెప్పకుండా. కొంతమంది ఎలా సెట్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలి, రిమూవ్ చేసేది చెప్పరు. ఇలా నెక్స్ట్ ఇంకోటి ఉంది, దాంట్లో కూడా అన్ని చెప్పకుండా కొన్ని చెప్తారు. సెట్, ఆల్టర్, డిలీట్ 3 కాదు నేర్చుకోవాలి. సెట్ చేయడం ఎలా, ఆల్టర్ చేయడం ఎలా, డిలీట్ చేయడం ఎలా, అన్ని నేర్చుకోవాలి మనం వాటిని. సో మీరు దయచేసి వీడియో చివరి వరకు చూసి బాగా 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? కానీ పాస్వర్డ్ మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోయారే మీకు పోతుంది. ఓకే, సో చివరి వరకు చూడండి, చూసి లైక్ చేయండి. వీడియో బాగున్నట్లయితే ఖచ్చితంగా. అలాగే నా ఛానల్ని విజిట్ చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఛానల్ని మీరు వేరే వాళ్ళందరితోటి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే నేను ఆన్లైన్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. ఎవరైనా కావాలనుకున్నట్లయితే నా యొక్క కంపెనీలో ఓ నంబర్ ఇస్తా ఉంటుంది. ఆ నంబర్కి మీరు కాల్ చేసి మీరు దాన్ని జాయిన్ అయ్యేదానికి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే, సో అందరికీ ఆల్ ద బెస్ట్. బాయ్, గుడ్ నైట్.